शुभोदय बच्चों, आप सब कैसे हैं। पहला पाठ हो गया, अब दूसरा पाठ स्टार्ट करती हूँ। पहला पाठ, जिस देश में गंगा बहती है పాఠం చెప్పుకున్నాం కదా నాన్న, అది అయిపోయింది. ఇప్పుడు గానేవాలే చిడియా లెసన్ మనం చెప్పుకుంటున్నామా. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, समाज में किसान और मजदूरों को भी महत्वपूर्ण स्थान है. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక చిలుక ఒక రైతుని ఒక రాజుని మార్చింది. చిలుక రాజును మార్చింది, ఆ రాజు యొక్క భావాన్ని మార్చింది. అది పేదవాడికి కష్టవాళ్ళకి ఏ విధంగా సహాయం పడగలను అని దాని తగ్గట్టు దాని సహాయాన్ని ఇచ్చి, అలాగే రాజు యొక్క సహాయాన్ని కూడా వాడికి అందేటట్టు ఒక చిలుక చేసింది. దానికోసం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామా. ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం వినండి. సమాజ్ మే కిసాన్ యా మజ్దూరోं को भी महत्वपूर्ण स्थान है. మన సమాజంలోని కార్మికులకి, రైతులకి, కష్టపడిన వాళ్ళకి చాలా ప్రాధాన్యమైన స్థానం ఉంది. వే హమారా జీవన్ మే ఆధార్ హై. వాళ్ళు మన యొక్క జీవితానికే ఆధారం. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. వాళ్ళ మీద ప్రేమ, సహానుభూతి, వాళ్ళ మీద జాలి ఇవన్నీ చూపించడం మన యొక్క కర్తవ్యం. వాళ్ళని ఎప్పుడు కూడా సహాయం చేయడం మన యొక్క కర్తవ్యం. इसके साथ साथ पक्षियों का भी संरक्षण करना हमारा कर्तव्य है. వాళ్ళతో సమంగానే మనం పశుపక్షులకు కూడా సంరక్షించడం మన యొక్క కర్తవ్యం. ఇప్పుడు లెసన్లోకి వెళ్దామా. ఉద్దేశం చెప్పుకున్నాం కదా. ఏక్ రాజా తా, ఒక రాజు ఉండేవాడు. వహా బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా తా. ఒక రాజ్యంలోని ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా అందమైన మహల్లోనే ఉండేవాడు. మహల్ అంటే ఏంటి? కోట. ఆ కోటలో ఉండేవాడు. ఉస్ అపనే మహల్ పర్ బహుత్ గర్వతా. ఆయన యొక్క మహల్ అంటే ఏంటి? మహల్ అంటే కోట. మహల్ అంటే కోట. ఆయన కోట అంటే ఆయనకి చాలా గర్వం ఎక్కువ, అంటే చాలా ఇష్టం ఎక్కువ. ఉస్ అప్నే మహల్ పర్ బహుత్ గర్వత. ఆయనకి ఆ కోట అంటే చాలా గర్వం. సంసార్ కే కోన్ కోనో సే యాత్రియ మహల్ దేఖ్నే ఆతీ థీ. ప్రపంచంలో మూల మూల నుండి ప్రజలు ఆ యొక్క మహల్ని చూడడానికని వస్తూ ఉండేవారట. यात्रियों ने अपने यात्रा वर्णन के महल की सुंदरता के बारे में कई बात लिखे हैं. ఆ యాత్రిలో ఆ మహల్ యొక్క సుందరత అంటే ఆ మహల్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాడనమాట మహారాజు. నక్షీలతోని, బొమ్మలతోని, రంగులతోని అంత అద్భుతంగా తీర్చిదిద్దడం వలన యాత్రికులందరూ కూడా మహల్ని చూడడానికి వచ్చేవారట. ఆ యొక్క మహల్కి వర్ణిస్తూ రాసిన కథలోని ఆ యొక్క చిలుక కోసం రాశారట ఒక యాత్రికుడు. उन्होंने एक गाने वाले चिड़ियों के बारे में लिखा था. వాళ్ళు ఒక పాట పాడే చిలుక కోసం రాశారు. యహా చిడియా మహల్ కే పాస్ వాలే జంగల్ మే రహతీ థీ. ఆ చిలుక ఎక్కడ నివసిస్తూ ఉండేది? ఆ యొక్క కోట దగ్గరలో ఉన్న ఒక అడవిలోని నివసిస్తూ ఉండేది. అడవి అంటే ఏంటి? జంగల్ అంటే ఏంటి? అడవి. ఆ అడవిలో నివసిస్తూ ఉండేది. జంగల్ మే రహతీ థీ और बहुत मधुर स्वर में गाती थी. ఆ చిలుక చాలా మధురమైన స్వరంతోనే పాట పాడుతూ ఉండేదంట. రాజా అనే చిడియా को कभी नहीं देखा था. రాజా చిలుకని ఎప్పుడు కూడా చూడలేదు. यात्रियों के द्वारा लिखा गया यात्रा वर्णन पढ़ने से ही राजा को चिड़िया के बारे में पता चला. ఆ యాత్రికులు రాసిన పుస్తకంలో చదివితేనే ఆయనకి ఒక పాట పాడే చిలుక ఉందని చెప్పేసి యాత్రికుల ద్వారా ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడాను ఆ రాజ్యంలో ఒక పాట పాడే చిలుక ఉందని ఎప్పుడు కూడా ఆయన తెలుసుకోలేదు. రాజాను ఉసి చిడియా ఒక దేఖ్నే చాహా. రాజు ఎప్పుడైతే ఆ పుస్తకంలో ఉన్నది చదివాడో వెంటనే ఆ చిలుకను చూడాలనుకున్నాడు. ఎవరు? రాజు. ఇసీలియే అప్నే సేవకోంకే బులాకర్ కహా. అందుకోసమని ఆయన యొక్క సేవకులను పిలిచి అన్నాడు. ఏమని? తుమ్ లోగోనే కభీ ముझे గానే వాలే చిడియా కే విషయ మే నహీ బతాయా. మీరెప్పుడు కూడాను నాకు పాట పాడే చిలుక కోసం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ విషయం తెలుసా? ఎప్పుడు కూడాను మన రాజ్యంలో ఒక పాట పాడే చిలుక ఉందని చెప్పేసి కానీ, ఇక్కడే అది పక్కనున్న అడవిలో నివసిస్తుందని కానీ నాకేమైనా చెప్పారా మీరు? ఎప్పుడు కూడా నాకు చెప్పలేదు. ఆ అడవిలోని పాట పాడే చిలుక ఉందంట అని చెప్పేసి మహారాజు చెప్పాడు. మీరు ఎప్పుడు కూడా పాట పాడే చిలుక కోసం నాకు ఎప్పుడు కూడా తెలియజేయలేదు మీరు. జావో, వెళ్ళండి. జంగల్ సే ఉసే చిడియా కా పకడ్ లావో. వెళ్ళి
అడవి నుండి ఆ చిలుకను తీసుకొని రండి. మే ఉస్కా గానా సున్నా చాతా హూ, నేను దాని యొక్క పాట వినాలని అనుకుంటున్నాను. వెళ్ళండి, ఆ చిలుకని తీసుకొని రండి, నేను దాని పాటని వినాలనుకుంటున్నాను. రాజా కే సేవకోనే భీ ఉసే చిడియా కో కభీ నహీ దేఖా థా, రాజు యొక్క సేవకులు కూడా ఆ చిలుకని ఎప్పుడు కూడా చూడలేదు. और नहीं पूरे दरबार के कोई इस विषय के बारे में कुछ जानता था, కానీ ఆ రాజు యొక్క సేవకులు కూడా ఆ యొక్క చిలుక కోసం ఏమీ తెలియదు. అలాగే రాజు దర్బార్లో నివసించే ప్రజలకు కూడాను ఎవరికి కూడా ఒక చిలుక అడవిలో ఉంది, అది పాట పాడగలదని కూడా విషయాన్ని కూడా ఎవరికి కూడా తెలియదు. చిడియాకు ఢూంढने సైనికులు జంగల్ మే గయా, ఆ చిలుకని వెతకడానికని సైనికులు ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి వెళ్ళారు. ఆ చిలుకని వెతకడానికని సైనికులు అడవిలోకి వెళ్ళారు. ఢూంढते ढूंढते उन्होंने एक लड़की मिली, వెతగ్గా వెతుకుతూ ఉన్నారు అడవిలోని. ఎక్కడ వెతికినా చిలుక లేదు. అంతా వెతుకుతున్నారు. అది వెతికి తీసుకెళ్ళకపోతే రాజు ఊరుకోడు, ఏం చెయ్యాలి అని చెప్పి అలా వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే తోవలోని మార్గంలో లడికి అంటే గర్ల్, లడికి ఒక గర్ల్ అంటే ఒక అమ్మాయి కనిపించింది. జిస్నే చిడియో గాతే హుయే దేఖా థా, ఆ అమ్మాయి ఆ చిలుకని పాట పాడుతూ ఉండగా ఆమె చూసింది. ఆమె ఒక అడవిలో ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి ఆ చిలుక పాట పాడుతూ ఉండగా అమ్మాయి చూసింది. గానే వాలి చిడియా కా నామ్ లేతి హీ వహా బోలి, సైనికులు అడిగారు, నువ్వు పాట పాడే చిలుకని ఎప్పుడైనా చూసావా అని అడిగితే చూశాను అని చెప్పేసి వెంటనే ఆ మాట ఎప్పుడైతే విన్నాదో ఆ మాట వెంటనే అంటుందంట. ఏమని? ఆహా మే జాన్తీ హూ, అవునవును అది నాకు తెలుసు. ఉసే గానే వాలి చిడియా కో ఓహా వహా కితనా మధుర స్వర్ మే గాతీ హే, పాట పాడే చిలుక నాకు తెలుసు, అది ఎంత మధురమైన స్వరంతో పాడుతుందో తెలుసా? అది ఆ చిలుక చాలా బాగుంటుంది, అంత అద్భుతమైన స్వరంతో పాడుతుంది. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय पर घर लौटती थी, वह मुझे रास्ते पर अपना मीठा मीठा गाना सुनाती है. నేను ఎప్పుడైతే ఇక్కడ పని చేసుకొని నేను అడవి గుండా వెళ్తూ ఉంటానో అది నేను అలసిపోయిన అలసటనంతటి కూడా దాని యొక్క పాటలోని పోగొట్టేస్తుంది. మార్గం అంతా కూడా దాని అంత మధురమైన స్వరాలతో పాట పాడుతూనే ఉంటుంది. నా యొక్క అలసటనంతా కూడాను ఆ చిలుక పాటలోనే నాకు దూరం అయిపోతుంది. ఇస్సే మేరా సారీ తక్కన్ దూర్ హో జాతీ హై, అది పాట పాడుతూ ఉండగా నా యొక్క కష్టమంతా కూడా శ్రమ అంతా కూడాను దూరం అయిపోతూ ఉంటుంది. సైనికోంకే అనురోధ్ పర్ లడికినే చిడియా ఒక ఆవాజ్ ది, సైనికులు వాళ్ళకి చెప్పారు, రిక్వెస్ట్ చేశారు. ఏమని? అనురోధ్ అంటే అడిగారు, ఆ చిలుకని రమ్మని చెప్పు అని చెప్పేసి. ఆమె సైనికుల యొక్క ఆర్డర్ని విని ఆమె ఆ చిలుకకి పిలవడం మొదలుపెట్టింది. మేరీ చోటి సుందర్ చిడియా, నా అందమైన చిన్ని చిలుక, హమారే రాజా తుమారా మధుర సంగీత్ సున్నా చాతే హే, మన యొక్క రాజు నీ యొక్క మధురమైన స్వరాన్ని వినాలని అనుకుంటున్నారు. క్యా తుమ్ ఉన్హోనే అప్నే గానా సునావోగే, ఏంటి నీ యొక్క మధురమైన స్వరంతోనే రాజు వినాలనుకుంటున్నారు కదా సంగీతాన్ని, ఆయనకి నీ యొక్క మధురమైన స్వరాన్ని వినిపించగలుగుతావా? లడ్కీకే బాతో సున్కర్ చిడియా బోలి, ఆ అమ్మాయి యొక్క మాట విని చిలుక అన్నదట. ఏమని? మేరీ సంగీత్ తో ఇన్ హరే బరే జంగలో కేతో మే అచ్చా లగ్తా హై, నా యొక్క సంగీతం ఇక్కడున్న పొలాలకి అడవికే నచ్చుతుంది. ఫిర్ భీ మే రాజాకు అప్నా గానా అవశ్య సునాऊंगी, అయితే సరేలే నేను ఖచ్చితంగా రాజుకొచ్చి నా యొక్క సంగీతాన్ని నా యొక్క మధురమైన స్వరాన్ని ఆయనకి ఖచ్చితంగా వినిపిస్తాను. అగ్లే దిన్ దర్బార్ లగా ఊహాత, నెక్స్ట్ డే అందరూ కూడాను దర్బార్ అంటే సభ ప్రారంభమైంది. దర్బార్ లగా ఊహాత అంటే ఏంటి? సభ ప్రారంభమైంది. లడికి సాహిత్ సభి ఉపస్థిత్ థే, అమ్మాయి ఆ రాజ్యంలో ఉన్న సభ ప్రేక్షకులందరూ కూడాను అక్కడ ఒక దగ్గర సభలో ఉన్నారు. తబి ఉడితే హీ చిడియా వహా ఆయి ఔర్ అప్ని మధుర్ ఆవాజ్ మే గానే లగి, అందరూ కూడాను ఆ సభలోకి వచ్చారు కదా, సభలో ఉంటుండగాను ఎగురుకుంటూ చిలుక అక్కడికి వచ్చింది, మహారాజు దగ్గరికి వచ్చి తన మధురమైన స్వరంతోనే పాట పాడడం మొదలెట్టింది. ఉస్కా గానా సునాక సభి ముగ్ధ హో గయా,
అందరూ కూడా దాని మధురమైన స్వరంతో ఆ పాడిన పాటను విని అందరూ ముగ్ధులైపోయారు. అంటే ఏంటి, వాళ్ళకి అతనికి ఆ అమ్మాయి దానికి లీనమైపోయారు. కి ఆంఖో మే తో ఖుషీకి ఆంసు ఆ గయి. ఆ చిలక పాడిన పాట వినగానే ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఆనంద బాష్పాలు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయట. వే భోలే ప్యారీ చిడియా, వాళ్ళు చెప్తున్నారండి, ప్యారీ చిడియా ప్రియమైన చిలుక, తుమ్ యహా హమారే పాస్ రహో రహో జో తుమ్ మాంగోగి వహా తుమ్మే మిలేగా. అక్కడ అన్నారట ఏమని, రాజు అన్నారట ఏమని, ప్రియమైన చిలుక ఇక్కడ నువ్వు ఉండిపో, ఇక్కడ నీకు ఏమి కావాలో అది నేను ఇస్తాను. చిడియా బోలి, మహారాజా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నువ్వు ఇక్కడ వచ్చే. ఓకే. రాజాకి ఆంఖో మే ఖుషియోంకి ఆంసు ఆగయి. రాజు యొక్క కళ్ళల్లోని ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. వే భోలే, ఆయన అన్నారు ఏమని, ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో, ఏమైనా చిలుక నువ్వు మా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాంగోంగి వహి తుమ్హే మిలేగా, నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాం. ఏమన్నాడు, జో మాంగోంగి వహి తుమ్హే మిలేగా, నీకు ఏదైతే కావాలో అదే నీకు ఇస్తాం. చిడియా బోలి. కానీ రాజు పాపం చాలా రిక్వెస్ట్గా అన్నాడు. ఆ కన్నీళ్ళు వచ్చాయి, అది పాడిన పాటకి అంత అద్భుతంగా పాడింది, ఆనంద బాష్పాలు వచ్చాయి. అప్పుడు రాజు ఆ ఆనందంతోనే చిలుకతో అన్నాడండి, చిలుక నువ్వు ఇక్కడ ఉండిపో, నీకు ఏం కావాలో అన్నది నేను నీకు ఇస్తాను అని చెప్పేసి. అప్పుడు చిలుక అన్నది, మహారాజా మే ఆప్కే పాస్ రహుంగి, మహారాజా ఖచ్చితంగా నేను నీ దగ్గర ఉంటాను. మేనే ఆప్కి ఆంఖో మే ఖుషీకి ఆంసు జో దేకా హై, నేను మీ దగ్గర ఖచ్చితంగా ఉంటాను మహారాజా, మీ యొక్క కళ్ళల్లోనే ఆనంద బాష్పాలను చూశాను, నేను మీ యొక్క కళ్ళల్లోనే ఆనంద బాష్పాలను చూశాను, అందుకని నేను మీ దగ్గర ఉంటాను. చిడియాకి లియే సోనేకి పింజరా బనవాయా, ఆ చిలుక కోసం బంగారు పింజరాన్ని తయారు చేశారు. జిస్ కిసి చీజోంకి వహా ఇచ్చా కర్తీ రాజా ఉసే పూరి కర్తా, ఆ చిలుక ఏమి కోరుకుంటే అది వెంటనే రాజు దానికి అరేంజ్ చేసేవాడట. సారా రాజ్యమే ఉసి చిడియాక సంగీత్గా ధూమ్ మచ్గయి, మొత్తం రాజ్యం అంతా కూడాను ఆ సంగీతాన్ని కోసమే అందరూ కూడాను చర్చించుకుంటున్నారు. ఏమని, చిలుక యొక్క సంగీతం కోసమే అందరూ కూడా చర్చించుకుంటున్నారు. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई, ఒక రోజు ఆ చిలుకకి ఇంతకుముందు రైతుల దగ్గర చెప్పిస్తాను. एक दिन चिड़ियों को खेतों में मेहनत करने वाला किसानों की याद आई, ఒక రోజు ఆ చిలుకకి పొలాల్లో పనిచేసిన రైతులు, కష్టపడిన వాళ్ళ రైతులు ఆమెకు खेतों में मेहनत करने वाले किसानों की याद आई, ఒక రోజు ఆ చిలుకకి కష్టపడిన వాళ్ళు రైతులు ఆమెకు గుర్తొచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహా ఖేతోం కి ఔర్ నికల్ పడి, వాళ్ళని కలవడానికని చెప్పి ఆ చిలుక ఏం చేసింది, ఆ పొలాల గుంట వెళ్ళిపోయింది. ఔర్ నికల్ పడి, అటువైపు వెళ్ళింది. జబ్ రాజాకో చిడియాకో దిఖాయి నైది తో వహా దుఃఖ్ హువా, ఎప్పుడైతే ఆ చిలుక ఆ పొలాలంతా రైతుల దగ్గరికి వెళ్ళిపోయిందో ఆ చిలుక కనిపించకపోవడంతో రాజుకి చాలా బాధ కలిగింది. అది రాజు దగ్గరే ఉంటానన్నారు కదా, చాలా బాధ కలిగింది అది వెళ్ళిపోవడం. అస్వస్థత హోగయా, ఆయన అస్వస్థత అంటే అనారోగ్య పాలు అయిపోయాడు. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే భార్య మే చింతిత్తి, ఆయన చిలుక వెళ్ళిపోయింది కదా రైతుల దగ్గరికి, వెళ్ళిపోగానే రాజుకు ఆ చిలుక కనిపించకపోవడంతో రాజు ఆ చిలుక మీద బెంగ పెట్టుకొని అనారోగ్య పాలు అయిపోయాడు. రాజ్యంలో ప్రజలందరూ కూడాను రాజు యొక్క అనారోగ్యం కోసమే బాధపడుతూ ఉన్నారు. సభీ సోచనలకి రాజాకు కైసే బచాలే, అందరూ కూడాను రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడాను ఆలోచిస్తున్నారు ఏమని, రాజుకి ఏ విధంగా మనం రక్షించుకోగలము అని చెప్పేసి. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా, కానీ ఎన్ని రోజులైనా చిలుక రాకపోవడంతో రాజు యొక్క అనారోగ్యం చాలా ఎక్కువ అయిపోతుంది, చాలా బాధపడుతున్నాడు. కానీ ప్రజలందరూ కూడాను రాజుని ఎలా రక్షించుకోవాలి, ఎలా బ్రతికించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఒకరోజు రాజు కమ్జోర్ స్వర అంటే ఏంటి,
నీరసమైన స్వరంతో అంటున్నాడట. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా. ఒకరోజు మహారాజు నీరసమైన స్వరంతో అంటున్నాడట. ఏమని? సంగీత్ సంగీత్ సంగీతం సంగీతం చిడియాక గానా సునావో. నాకు సంగీతం కావాలి, నాకు సంగీతం కావాలి, నాకు ఆ చిలుక యొక్క సంగీతాన్ని వినిపించండి. సభీ దర్బార్ సోచనే లగి కి చిడియాకో కైసే బులాయే. పాపం ఆ దర్బార్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారట ఆ చిలుకని ఏ విధంగా పిలిపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. తబీ ఉన్హోనే మధుర్ సంగీత్ సునాయి దియా. అప్పుడు వెంటనే ఆ చిలుక మధురమైన స్వరం వినిపించిందంట. ఆ చిలుక యొక్క మధుర స్వరం వినిపించింది. వే సబ్ ఆవాజ్కి ఔర్ దేఖ్నే లగే. అందరూ కూడాను ఆ చిలుక యొక్క మధుర స్వరం ఎక్కడ వినిపిస్తుందో అని ఆ శబ్దం వైపు చూస్తున్నారట అందరూ. చిడి అప్నే మధుర స్వర్ ఆవాజ్ మే గా రహీ థీ. ఆ చిలుక తన యొక్క మధుర స్వరమైన శబ్దంతో పాట పాడుతూ ఉందంట చిలుక. యహా దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆగయా. ఆ యొక్క మధుర స్వరం విని ఆ చిలుకను చూడబోతులకి అందరికి కూడాను ప్రాణం లేచి వచ్చిందంట. పోయిన ప్రాణాలన్నీ కూడా తిరిగి వచ్చాయి అంటాం కదా. ఎందుకంటే అంటే చిలుక వచ్చిందని చెప్పి ఆనందపడ్డం అనమాట. किसानों के दरबार चिड़ियों में राजा के अस्वस्थता के बारे में सुना लिया था. కిసానో కే ద్వారా అంటే రైతుల ద్వారా రాజు యొక్క అనారోగ్యం కోసం ఆమె విన్నదంట. తురంతో వహా రాజాకు అపన సంగీత్ సునానా ఆగ్ పహుంచి. వెంటనే ఆ రాజుకి తన యొక్క సంగీతాన్ని వినిపించడానికని వెంటనే రైతుల దగ్గర నుండి వచ్చేసిందంట. जैसे जैसे वहाँ गाना गाती वैसे वैसे राजा के अस्वस्थత దూర్ హోతి. ఆమె తన పాటలు పాడుతూ రాజు యొక్క అనారోగ్యాన్ని అంతా కూడాను దూరం చేసేసిందంట చిలుక. అది రాగానే రాజు యొక్క అనారోగ్యం కూడా పోయిందంట. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయా. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయా అంటే మెల్లమెల్లగా రాజుకి అనారోగ్యం పాలై ఆరోగ్యవంతుడుగా అయిపోయాడు. వే చిడియా సే బోలే. తను చిలుకుతా అన్నాడంట. ఏమని? ప్యారీ చిడియా మేరే పాస్ లోట్ ఆవో. ప్రేమైన చిలుక నా దగ్గరికి వచ్చేసాయి. మే తుమ్హే హమేషా రాజ్ మహల్ మే రఖుంగి. నేను ఎప్పుడు కూడాను రాజ్మహల్లోనే నేను ఉంచుకుంటాను, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. చిడియా బోలి. వెంటనే చిడియా అన్నదట. ఎవరు చిడియా అంటే చిలుక. చిలుక అన్నదట. ఏమని? నహీ మహారాజా. లేదు మహారాజా. मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. లేదు మహారాజా, నా యొక్క సంగీతాన్ని కష్టపడిన వాళ్ళకు కూడా నా యొక్క మధురమైన సంగీతాన్ని వినిపించాలి కదా. మే హర్ దిన్ యహా ఆऊंगी आपको भी अपना సంగీత్ సునాऊंगी. నేను ప్రతిరోజు నీ దగ్గరికి వస్తాను, నీకు కూడా నేను సంగీతాన్ని వినిపిస్తాను అని చిలుక అన్నదన్నమాట. ఎవరితోని? మహారాజుతోని. చిడియా కి బాతోనే రాజా పర్ గహర అసర్ డాలా. చిలుక యొక్క మాటలు ఆ రాజు మీద ప్రభావం చాలా పడింది. చిలుక యొక్క మాటలు రాజు మీద ప్రభావం చాలా పడింది. రాజానే కహా. రాజు వెంటనే అన్నాడట. ఏమని? వహా తుమ్ మహాన్ హో చిడియా. నువ్వు చాలా గొప్పదానివి. మహాన్ అంటే ఏంటి? చాలా గొప్పదానివి చిలుక. తుమ్ మజ్దూరా और किसानों के लिए राजमहल का सुख त्याग करती हो. నువ్వు కార్మికుల గురించి శ్రామికుల కోసం రైతుల కోసం నువ్వు రాజ్మహల్లో అయినా సుఖ సౌకర్యాలన్నిటిని కూడా వదిలేసుకుంటున్నావు. తో క్యా హై క్యా మే ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. నువ్వు రాజ్మహల్లో ఉన్న సుఖ సౌకర్యాలే రైతుల కోసం వదులుకుంటున్నావు, నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేనా అని చెప్పి రాజు యొక్క ఆలోచనలోకి చెప్పాడు. చిడియా బోలి. క్యూ నహీ మహారాజా. ఎందుకు మీరు చేయలేరు మహారాజా? मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మనం శ్రామికుల కోసం రైతులకి వాళ్ళ కోసం ఆలోచించడం మన యొక్క కర్తవ్యం. వాళ్ళని మంచి చేయడం మన యొక్క కర్తవ్యం. వాళ్ళని అన్ని విషయాల్లోని సపోర్ట్గా ఉండడం మన యొక్క కర్తవ్యం అని చెప్పేసి చిలుక రాజుకు చెప్పింది. క్యూంకి వే హమారే సుఖదాత और అన్నదాత హై. ఎందుకంటే వాళ్ళు మనకి సుఖదాతలు అన్నదాత హై. అంటే ఏంటి? మనకు అన్నాన్ని పంటలు పండిస్తారు, మనం సుఖంగా ఉండడానికి వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఎప్పుడు కూడాను సహాయం చేస్తూనే
ఉండాలి. ఎప్పుడు కూడాను మనం వాళ్ళని వెనకంజు వేయకూడదు. సహాయకులకి ఎప్పుడు కూడా మనం ముందే ఉంచాలి. ఎప్పుడు కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత మనము ఇవ్వాలి, సుఖపడిన వాళ్ళకి కాదు. ఎవరైతే కష్టపడతారో ఏ రంగంలోనైనా ఎక్కడైనా సరే ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని ఎవరెవరికో కాదు మహారాజా అని చెప్పేసి ఆ చిలుక ఆ యొక్క మహారాజుని యొక్క జ్ఞానాన్ని తెలియజేసింది. చూసారా, చిలుక తన యొక్క అడవిలోకి వెళ్ళి రైతుల దగ్గర ఉండాలంటే తన కష్టమే కదా పడాలి, ఎండలో వానలో గట్ట ఉండాలి కదా, అవన్నీ కష్టమే కదా. మహారాజు తన యొక్క కోటలోనే తనకి మంచి ప్లేస్ పంజరాన్ని ఇచ్చి మళ్ళీ దానికి ఎంత అద్భుతంగా చూస్తానన్నా ఆ రైతులకి తన వంతు సహాయం చెయ్యాలి అని చెప్పేసి తన వంతు సహాయం ఏం చేయగలదు, తన యొక్క మధురమైన స్వరంతో పాట పాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఆ యొక్క మధురమైన స్వరాన్ని వాళ్ళకి అందించడానికని రాజ్యంలో రాజకోటలో ఉన్న భోగ భాగ్యాలన్నింటినీ వదిలేసుకొని రైతుల దగ్గరికి వెళ్తాను నేను. అలానే మహారాజుని వెనక్కి తిరస్కరించకుండా మహారాజు దగ్గరికి కూడా వచ్చి మీ దగ్గర కూడా వచ్చి పాట పాడతాను అని చెప్పి అన్నది. అప్పుడు ఆ మహారాజుకి వెంటనే ఏమనిపించింది, ఒక చిలుకే రైతుల కోసమును శ్రమికుల కోసమును అంత అద్భుతమైన త్యాగాన్ని చేస్తున్నప్పుడు నేను ఏమి చేయలేనా అని చెప్పేసి రాజుకి అనిపించింది. వెంటనే రాజు వాళ్ళ కోసం మనం ఎందుకు చేయలేం మహారాజా అని చెప్పి చిలుకే తిరిగి తెలిసి వాళ్ళు మన యొక్క అన్నదాత సుఖదాతులు కదా, అంటే ఏంటి, శ్రామికులు మన కోసం శ్రమించేవాళ్ళు, అన్నదాత అన్నాన్ని రకరకాల పంటల్ని పండించేవాళ్ళు. మనకి వాళ్ళ కోసం మనం ఏమైనా సహాయం చేయాలి, ఎంతైనా వాళ్ళ కోసం ఆలోచించాలి, వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువగా ఉంచకూడదు అని చెప్పేసి ఈ యొక్క లెసన్ భావన, చిలుక యొక్క భావన కూడా చెప్పిందమ్మా. మీకు లెసన్ అందరికీ నచ్చే ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.